హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ మా మెషిన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అయిపోయిందండి. ఫస్ట్ అది ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. అసలు అయితే ఇక్కడ తొక్కాల్సిన పని లేకుండా ఈజీగా ఒక క్లాత్ పెడితే అదే కుట్టుకుంటూ వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ చూసారు కదండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇందులో వచ్చిన ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మనకు అది ఈజీగానే వెళ్ళిపోతుంది, తొక్కకుండానే వెళ్ళిపోతుంది. కానీ అలా మనం కుట్టలేం కదండి కంట్రోల్ లేకుండా. సో మన కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఇది చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపర్ కలర్ వైర్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటిని పత్తీలు అంటారంట. సో అవి వచ్చేసి ఏంటంటే మనం ఇలాగ వాడుతూ ఉన్న కొద్దీ అది మొత్తం ఇక్కడ వెడల్పు పట్టి ఉంది కదా, దానిపైన ఇట్లా పడుకున్నట్టుగా కనిపిస్తుంది చూడండి, వాటికి టచ్ అవుతుందన్నమాట. సో సింపుల్గా ఏం చేయాలంటే టచ్ కాకుండా జస్ట్ వెనక్కి జరపాలి, కొంచెమే, అది కూడా ఎక్కువ కాదండి, కొంచెం వాటికి టచ్ కాకుండా పెడితే చాలు, మళ్ళీ అది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కానీ ఇదే కనుక రిపేర్కి తీసుకెళ్తే వాళ్ళు 100 120 అలా తీసుకుంటారనమాట. సో ముందు అలా చేసేవాళ్ళు. అయితే ఒకసారి ఇలా రిపేర్ చేసేటప్పుడు మా డాడీ చూసారనమాట. చూసి అప్పటి నుంచి ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సింపుల్గా ఇలా సెట్ చేసి ఇచ్చేస్తారు. సో దట్ చాలా ఈజీగా వర్క్ అయిపోతుందండి. ఇది నాకు బాగా యూజ్ అయింది కాబట్టి మీకు యూజ్ అవుతుందని వీడియో చేసి అయితే చూపిస్తున్నానండి. మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఆ చిన్న పని చేసిన తర్వాత ఎలా పనిచేస్తుందని మళ్ళీ మీకు నేను స్విచ్ ఆన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదండి, ఇలాగా మనం ప్రెస్ చేసినప్పుడు అది మన కంట్రోల్లో ఉంటుంది కదా, అలా సింపుల్ పని చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మా డాడీ ఒకసారి చూపిస్తున్నారు మళ్ళీ ఎలా సెట్ చేశారు అనేది. సో ఇక్కడైతే స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే పట్టుకుంటున్నాం అన్నట్టుగా చూపిస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సింపుల్గా ఏంటంటే ఆ కాపర్ వైర్స్ రెండు ఉన్నాయి కదా అటు కార్నర్లో, అవి రెండు కూడా ముంగట వైర్కి టచ్ అవుతుంది అనమాట. అది టచ్ కాకుండా కొంచెం వాటిని వెనక్కి జరుపుకోవాలండి, అంతే. సో ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రేపు అందరూ కూడా మోడల్స్తోనే కుడతారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఒకరికి యూజ్ అవుతుందండి. సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.